ఎండోమెట్రియల్ పాలిప్ దీని గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది కూడా మీకు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఎండోమెట్రియల్ పాలిప్ అంటే ఏంటి? నార్మల్గా ఎండోమెట్రియం అంటే యూట్రస్ లోపటి లైనింగ్ని ఎండోమెట్రియం అంటాం. అండ్ అది ఒక్కొక్కసారి ఓవర్ గ్రో అయినప్పుడు మనకి చిన్న చిన్న కణుతుల్లాగా లోపల పాలిప్స్ లాగా ఫామ్ అవుతాయి. సో ఈ పాలిప్ అనేది సైజ్ని బట్టి ఎన్ని ఉన్నాయి, సింగిల్ ఉండొచ్చు, మల్టిపుల్ ఉండొచ్చు, అండ్ చిన్న ఉండొచ్చు, పెద్దగా కూడా ఉండొచ్చు. సో దాన్ని బట్టి వాళ్ళకి పేషెంట్స్కి అనేది సిమ్టమ్స్ చూస్తుంటాం. కొంతమందిలో ఏంటంటే ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు, కంప్లీట్లీ అసిమ్టమాటిక్ ఉంటారు. కొంతమందిలో మాత్రం ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము, పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్, ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటాం, అలా అవ్వడము, అండ్ ఆల్సో ఇన్ఫర్టిలిటీ కూడా దారితీసే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫర్టిలిటీ ఎందుకు రావచ్చు అన్నప్పుడు నార్మల్గా ఈ ఎండోమెట్రియల్ పాలిప్ అనేది సెంటర్లో పెద్దగా ఉంది అనుకోండి, ఒక్కొక్కసారి ఎంబ్రియో ఇంప్లాంటేషన్ రేట్స్ని తగ్గిస్తాయి. అలాగే ఒకవేళ సర్వైకల్ పాలిప్, ఈ సర్విక్స్ ఏరియా దగ్గర పెద్ద పాలిప్ ఉన్నప్పుడు స్పర్మ్ని పైకి వెళ్లకుండా ప్రివెంట్ చేస్తుంది ఆ పాలిప్. సో ఇలా ఈ ఎండోమెట్రియల్ పాలిప్ని ఎలా డయాగ్నోస్ చేయాలి అని చూస్తే మనకి నార్మల్గా స్కాన్లో ఈ ఎండోమెట్రియల్ పాలిప్ అనేది బయటపడుతుంది. అలాగే హెచ్ఎస్జీ అనే టెస్ట్ చేసినప్పుడు కూడా మనకి ఎండోమెట్రియల్ పాలిప్ బయటపడుతుంది. అండ్ ఫైనల్గా మనకి క్లియర్ కట్ డయాగ్నోసిస్ కావాలి అంటే హిస్ట్రోస్కోపీ అనేది అడ్వైస్ చేస్తాం. సో ఎవరైతే జనరల్ పాపులేషన్ ప్రెగ్నెన్సీ ఏం ప్లాన్ చేయట్లేదు అనే వాళ్ళకి ఇప్పుడు ఈ ఎండోమెట్రియల్ పాలిప్ అని డయాగ్నోస్ అయితే చిన్న పాలిపే ఉందన్నప్పుడు వెయిట్ అండ్ వాచ్ పాలసీ యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ ఎవరికైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు, ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నారు, పాలిప్ పెద్దగా ఉంది లేదంటే ఫాస్ట్ గ్రోయింగ్ ఉంది అన్నప్పుడు మాత్రం హిస్ట్రోస్కోపిక్ పాలిపెక్టమీ ద్వారా దీన్ని క్లియర్ చేసుకోవచ్చు.